రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని నిరసనలు కొనసాగుతున్నాయి. వేములవాడ పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డికి బీసీ సంఘాలు నాయకులు ఫిర్యాదులు చేశారు. బీసీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాబట్టి అవమానం చేశారని, ప్రజలే ఎన్నుకోబడిన నాయకుడికి ప్రోటోకాల్ పాటించకపోవడంపై తన ఉద్దేశం ఏంటో చెప్పాలని అన్నారు. ఉన్నత స్థాయిలో ఉండి కూడా బాధ్యతారహితంగా కలెక్టర్ వ్యవహరించాడని, ప్రభుత్వం వెంటనే కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు పోలాస నరేందర్, కూరగాయల కుమరయ్య, సాగరం వెంకటస్వామి, చిలుక రమేష్, బొజ్జ కనకయ్య, కడారి రాములు, ఇప్పాపుల అజయ్, పులి రాంబాబు గౌడ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బొందిలా మహేష్, కొండ శేఖర్, నామాల పోసెట్టి, తోట రాజు మస్తాన్, తూప్కారి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం అవమానపరిచిన జిల్లా కలెక్టర్ గారిపై అనగారిన కులాల ఐక్యత, వర్ధిల్లాలి అనగారిన కులాల ఐక్యత, రాజ్యాంగం అవమానపరిచిన జిల్లా కలెక్టర్ గారిపై. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన వేడుకల్లో కలెక్టర్ గారు, ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా మెజిస్ట్రేట్ అధికారులున్న అధికారి పూర్తిగా నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి, బాధ్యత గల వ్యక్తి అయి ఉండి, ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించకపోవడం, నిర్లక్ష్యం వహించడాన్ని బీసీల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్టి కార్యక్రమంలో బీసీ బిడ్డ, ప్రజల చేత ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్న కార్యక్రమంలో కలెక్టర్ గారు నిర్లక్ష్యంతో కార్యక్రమానికి ఆలస్యంగా రావడం, జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత రావడం, జాతీయ గీతాన్ని ఆలాపించే సమయంలో సైరన్ వేసుకుంటూ రావడం అది చాలా బాధాకరం. మరి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న కలెక్టర్ను ప్రభుత్వ పరంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దినోత్సవం రోజున బీసీ బిడ్డ అయినటువంటి వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు వారిని అవమానించడం బ్రాహ్మణిజం అహంకారం అవుతుంది. ఇది బ్రాహ్మణిజం భావంతో ఆ కలెక్టరు ఏదైతే ప్రవర్తించిండో, అవమానపరిచిండో వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి. అతన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, మేమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణిజం ఒక పక్క రాజ్యం వెళుతుంటే బ్రాహ్మణులను అంటలేము మేము. బ్రాహ్మణిజం అంటే ఏనాడో 100-200 సంవత్సరాల నాడి ఆలోచన విధానం నీ బుర్రలు ఉందంటే ఇవాళ జనాలందరికీ నువ్వు మేలు చేసేవాడివి కాదు. అంటే కేవలం నీ బ్రాహ్మణిజానికే అనుకుంటే, మేమైతే బ్రాహ్మణులు ఏ కులం లేదని, కులమతాలు లేవు అని మేము అందరినీ కలుపుకొని అందరితో స్నేహభావంగా ఉంటున్నటువంటి మేము ఇవాళ నువ్వు విడదీసి కావాలని ఇది రెచ్చగొట్టి అహంభావంతో ఒక జెండా ఎగిరేసినాక వచ్చి జనాలంతా చూస్తుర్రు. అది నువ్వు సెల్యూట్ కొట్టడం, ఆ సెల్యూట్ ఎట్లా కొడుతుండంటే సింపుల్గా ఆనాడు ఎంతోమంది అమరులై ఈ రాష్ట్రాన్ని పేద ప్రజలు పోరాడి సాధించినటువంటి ఈ రాష్ట్రాన్ని విలీనం చేసినటువంటి ఆ రోజు జెండా ఎత్తిన రోజు ఈ అవమానించడం చాలా దుర్మార్గం. అందులో తెలంగాణ విమోచన దినం సందర్భంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ప్రవర్తన ఆక్షేపణీయం. మా బీసీ బిడ్డ అయిన శ్రీ ఆది శ్రీనివాస్ గారు విఐపిగా అధికార హోదాలో అట్టి కార్యక్రమంలో పాల్గొనగా అలాంటి కార్యక్రమానికి కావాలని నిర్లక్ష్యంగా రాకపోవడం తప్పైతే వచ్చిన సమయాన్ని కూడా హారనేసుకొని ఆ ప్రదేశానికి వచ్చి అవమానపరిచిన కలెక్టర్ గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తే రాజ్యాంగేతర వ్యక్తిగా ఎదిగి ఈ రోజు ఒక బీసీ బిడ్డకు అన్యాయంగా అవమానపరిచినందుకు వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.